శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక కొత్త అంశం, ట్రెండింగ్ అవుతున్న అంశం. ఆక్సియం 4 మిషన్ మరలా అడ్డంకి, గ్రహాల కదలికను శుభాంశు అంటే వ్యోమగాముల యొక్క ప్రయాణాన్ని ఎందుకు ఆటంకపరుస్తుంది? అనేక తేదీల తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసలు ఎందుకు ఈ ఆక్సియం 4 మిషన్ అంతరాయం కలుగుతుందనేటువంటి దృష్టి నాకు జ్యోతిష్య గమనం వైపు అడుగువేయగా కొన్ని కీలక అంశాలని గుర్తించడం ద్వారా మొట్టమొదట మన సోషల్ మీడియాలో సంస్కృతి టీవీ మాత్రమే ఆక్సియం అంశంపై కొత్త అంశాలను తెరపై తీసుకొచ్చింది. ఆక్సియం 4 అంతరిక్ష పరిశోధన యాత్ర జూన్ 22, 2025న మళ్ళీ వాయిదా పడింది. దీనికి కుజుడు కేతువులే సంయోగం మరియు బృహస్పతి అస్తమించడం కారణమా, వేద జ్యోతిశాస్త్రం మరియు అంతరిక్ష శాస్త్రం సంగమం నుండి ఈ మిషన్ ప్రయాణాలలో ఈ గ్రహాలు కదలిక ఎలా అడ్డంకిగా మారిందో వైమానిక శాస్త్రం ద్వారా, జ్యోతిష్య వైమానిక శాస్త్రలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను మీ ముందుకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శుభాంశు శుక్ల విమానం మరోసారి ఆగిపోయింది. కానీ ఎందుకు? 22 జూన్ 2025 స్పేస్ ఎక్స్ మరియు యాక్సిమో మళ్ళీ అదే ప్రకటన చేశాయి. యాక్సిమో 4 మిషన్ ప్రస్తుతానికి వాయిదా పడింది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత భారతదేశం, పోలాండ్ మరియు హంగేరీలకు చెందిన వ్యోమగాములు మళ్ళీ మానవ అంతరిక్ష యాత్రకు అడుగుపెట్టారు. ఈ మిషన్ 40 సంవత్సరాల తర్వాత భారతదేశం, పోలాండ్ మరియు హంగేరీలకు మొదటి మానవ అంతరిక్ష ప్రయాణానికి చారిత్రాత్మక పునరాగమనం. కానీ ఇందులో అడ్డంకులు ఉన్నాయి. అంతరిక్షంలో ఉన్నప్పుడు లేని భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ప్రమాదంలో ఉన్నాడు. అతను లేదా ఈ మిషన్ ఏదైనా అదృశ్య విశ్వ సంకేతం ద్వారా ప్రభావితమవుతోందా? ఇది కేవలం సాంకేతిక లోపమా అనిపించడం లేదు. ఎందుకంటే గత 2 వారాలు అంతా బాగానే ఉంది. LOX లీకేజీని కూడా నియంత్రించారు. ISS షెడ్యూల్ స్పష్టంగా ఉంది. అప్పుడు ఏం జరిగింది? జ్యోతిష శాస్త్రం ఈ రహస్యాన్ని ఛేదించగలదా అంటే జీవీఎల్ఎన్-4 ఛేదిస్తాడు, ఛేదించబోతున్నాడు. ఈ మిషన్లో కుజగ్రహం యొక్క అగ్ని, కేతువు యొక్క భ్రాంతి అడ్డంకిగా మారుతుందా, లేదా గురువు మార్గంలో ఎక్కడో బలహీనపడుతుందా? గ్రహాల కదలిక నుండి మనం అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు ఏం జరిగింది? మిషన్ల తేదీ మరియు గ్రహాలు గణాన్ని మనం చూసినప్పుడు జూన్ 7 LOX లీక్ కారణంగా విమానం ఆగిపోయింది. ఆ రోజు మంగళవారం సింహరాశిలో ఉంది. గురుడు అస్తమిస్తున్నాడు. జూన్ 11, జూన్ 22, జూన్ 11వ తారీఖు జూన్ 22 నిర్ణయించబడింది. చంద్రుడు, కుజుడు వృశ్చిక రాశిలో, శని స్థిర రాశిలో ఉన్నాడు. జూన్ 20వ తారీఖు మళ్ళీ డేట్ ప్రకటించారు. ISS క్లియర్గా చేయబడింది. గురువు ఇంకా అక్కడ సెట్ అవుతూ ఉన్నాడు. జూన్ 22 మళ్ళీ వాయిదా పడింది. కుజుడు, చంద్రుడు కలిసి బృహస్పతి అస్తమయ సమయం. ఇన్ని గ్రహ మేళవింపులు జరిగాయి. పంచాంగం ప్రకారం 22 జూన్ 2025న బృహస్పతి అస్తమిస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉన్నాడు మరియు చంద్రుడు, కుజుడు మేషరాశిలో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణం ఇప్పుడు కాదు, ఆపండి అని సూచన ఇచ్చినటువంటి క్షణం ఇది. సింహరాశిలో కుజుడు కేతువుతో కలిసి ఉండడం అంగారక యోగం ఏర్పడుతోంది. దీని గురించి వ్యోమగామ
వేద జ్యోతిష్యం ఏం చెబుతుంది అనంటే గ్రహస్థానాలు వ్యవధి మనం చూసినప్పుడు జూన్ 7, 2025న సింహరాశిలోకి ప్రవేశించాడు కేతువు. ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు. సంయోగ కాలం 7 జూన్ 2025 నుండి 28 జూలై 2025 వరకు కేతువులు కుజులు కలిసి ఉంటారు. ఈ కాలంలో ఆక్సియం 4 మిషన్ యొక్క విమానం 2 సార్లు వాయిదా పడింది. జూన్ 7న మరియు జూన్ 22న. మనం శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తే బృహత్ సంహిత, ముహూర్త చింతామణి, వైమానిక యోగశాస్త్రం ప్రకారం మంగళో యంత్రకః కేతుః విశేషకారకః తయో సంయోగో విపత్తిరేవజ్జాతు నవిఫలః అన్నాడు. అంటే కుజుడు యంత్రాలను కాల్చివేస్తాడు, మరియు కేతువు విభజనకు అంటే విచ్ఛిన్నతకు కారణవుతాడు. రెండు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా విపత్తు సంభవిస్తుంది, అది ఎప్పటికీ వృధా కాదు అని చెబుతూ అగ్ని, యంత్రాలు, శక్తి మరియు ప్రమాదాలకు కారకుడు కుజుడు. విభజన సూచించే కేతువు గ్రహం అదృశ్యానికి అవరోధం. ఆ రెండింటికి కలయిక కారణంగా సింహరాశిలో అంగారక అవయోగం ఏర్పడింది. దీనికి కారణం పరిగణించవచ్చు. జ్వలన వైఫల్యం, LOX ట్యాంక్ లీక్ జూన్ 7న సాంకేతిక తనిఖీ జరిగింది. ఉన్నప్పటికీ మిషన్ మళ్ళీ వాయిదా పడింది. ఆక్సియం 4 మిషన్తో గ్రహగణనం చూస్తే జూన్ 7 నుంచి 27 వరకు కుజకేతువుల సంయోగం ఉంది. ప్రారంభం కుజుడు కేతు సంయోగం కొనసాగుతుంది. సంయోగం యొక్క గరిష్ట దశ ఉంది. అయితే దీనికి ఆధారాలు ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే చారిత్రాత్మక పూర్వ వ్యోమగాముల యొక్క అంశాలు మనం చూసినప్పుడు చంద్రయాన్ 2 2019 అంగారక గ్రహం కేతు సంయోగ కాలం కారణంగా ప్రయోగ తేదీ వాయిదా పడింది. అపోలో 13 1970 విమాన ప్రయాణానికి ముందు కేతువు అంగారక గ్రహ దర్శనం, ప్రధాన యాంత్రిక వైఫల్యం. ఇస్రో GSLV F10 మార్స్ కేతు దర్శన సమయంలో యాంత్రిక వైఫల్యం. ఈసారి కుజుడు కేతువుల సంయోగం ఒక సంయోగాన్ని సృష్టించడమే కాకుండా కొంతకాలం మానవ ఆంక్షలను కూడా నిలిపివేసింది. ఈ సంయోగం యొక్క ప్రభావం 28 జూలై 2025 వరకు ఉంటుంది. ఈ మిషన్లో కుజుడితో పాటు బృహస్పతి పాత్రను తెలుసుకోవడం ముఖ్యం. ఏదైనా శుభకార్యం, ప్రయాణం, విజ్ఞాన శాస్త్రం విజయవంతం కావాలంటే బృహస్పతి స్థానాన్ని తనిఖీ చేయడం ముఖ్యం. ఈ ఆక్సియం మిషన్ సమయంలో బృహస్పతి సెట్ చేయబడి ఉంటాడు. అందుకే మార్గదర్శకత్వం, ఏర్పాట్లు, శుభకార్యాల్లో అడ్డంకులు ఉంటాయి. గురు అస్తే నదత్తం శుభకర్మ నయాత్రయ అన్నారు. అంటే బృహస్పతి అస్తమించినప్పుడు ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు లేదా ప్రయాణాలు చేయకూడదు. కుజుడు సింహరాశిలో ఉంటే యంత్రం, అగ్ని చర్యలకు అడ్డంకులు కలుగుతాయి. శని స్థిరంగా ఉంటాడు. శని ఈ స్థితిలో ఉన్నప్పుడు నిర్ణయాలు ఆలస్యమవుతాయి. ఈ 3 గ్రహాల లాంటి స్థితిలో ఉన్నప్పుడు విశ్వం స్వయంగా ఏదో అదృశ్య క్లియరెన్స్ పెండింగ్లో ఉన్నట్లుగా ఆ ప్రక్రియను ఆపివేస్తుంది. ఇది భారతదేశం యొక్క అంతరిక్ష కర్మకు పరీక్ష. శుభాంశు శుక్ల ఒక్కడే ఆగలేదు. అంతరిక్ష ప్రవేశం ద్వారా ఊపిరి బిగబట్టి నిలబడి ఉన్న మొత్తం భారతదేశం యొక్క కళ ఇది. చంద్రయాన్ 2 బృహస్పతి అస్తమించే సమయంలో ఆగిపోయినట్లే చంద్రుడు, రాహువు, కేతువుల సమయంలో అపోలో 13 మిషన్ కూడా నిలిచిపోయింది. మరియు అంగారక గ్రహం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మరియు బృహస్పతి ఉదయిస్తున్నప్పుడు మాత్రమే మంగళయాన్ విజయవంతమైంది. ఇప్పుడు సరైన సమయం ఎప్పుడు ఏర్పడుతుందనే ప్రశ్న వేసుకున్నప్పుడు
బృహస్పతి ఉదయించడం, కుజుడు ప్రశాంతంగా ఉండడం, చంద్రుడు శుభ నక్షత్రంలో ఆగస్టులో అనికిలుస్తుంది. కాబట్టి ఆక్సియం 4 మిషన్ ఆగస్టు నెలలో బృహస్పతి చంద్రుడు అనుకూలంగా ఉన్న సమయంలో మాత్రమే ఈ మిషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మీకు వచ్చేటువంటి సందేహాలు ఇవే ఉంటాయి. ఆక్సియం 4 మిషన్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందా అంటే అవును. మొట్టమొదట LOX లీక్ మరియు ISS భద్రతా సమీక్షా కారణాల వల్ల. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశం మొట్టమొదటి వాణిజ్య వ్యోమగామికి ఇది ప్రమాద సంకేతమా అని అడుగుతున్నారు. కాదు, ఇది గ్రహాల అనుకూలత కోసం వేచి ఉంది. శుభ సమయం రాబోతుంది. జాతీయ గ్రంథాలలో ఇలా ఏదైనా వ్రాయబడిందా అంటే అవును. గురువు అస్తమించే సమయంలో ప్రయాణం నిషేధించడమైనది. ఋగ్వేదం నుండి విష్ణు పురాణం మొదలైన వాటిలో గ్రహాల సామరస్యం, పనితో విజయం ముడిపడి ఉంది. చివరిగా ఒకే అంశం, ఆక్సియం 4 మిషన్ ఆగస్టు నెలలో తప్ప జూన్, జూలై నెలలో ఈ మిషన్ సక్సెస్ కాదు అని గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. చూద్దాం, వారి ప్రయత్నాలు వారివి. ఏరియల్ క్లియరెన్స్ కోసం గ్రహాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. మరొక కొత్త ట్రెండింగ్ అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ.